సార్ ఆల్ ఆఫ్ ఏ సడన్ చూస్తే కనుక తమిళ్ భాష మాట్లాడి తమిళనాడు మీద కూడా అటాక్ చేసినట్టుంది ఉదయ్ స్టాలిన్ మీద. ఏం సార్ ఇది? ఆ తమిళనాడులో మళ్ళీ ఏమన్నా తమిళనాడులో కూడా ఏమన్నా హిందూ ధర్మాన్ని ఏమైనా అటాక్ చేయడానికి లేకపోతే ఏమైనా చేయడానికి ఉందంటారా? ఇది మీరు గమనిస్తారండి, వీళ్ళు ఖచ్చితంగా సదరన్ స్టేట్స్ మీద బీజేపీ చూపిస్తున్న దాష్టికాన్ని ఈ పవన్ కళ్యాణ్ అనే చూడండి, చేపలు పట్టడానికి చిన్న పెచ్చపరిగి నెరేసి లవ్వుతారు చూడండి, అలా ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ తో గేమ్ స్టార్ట్ చేశారు. కాబట్టి చూడండి, పురంధేశ్వర్ గారు మాట్లాడిన మాట, ఈయన మాట్లాడిన మాటలు ఆల్మోస్ట్ రెండు అలైన్మెంట్ లో ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. గౌరవ న్యాయస్థానాల మీద గౌరవం లేకుండా మాట్లాడడం, సుప్రీంకోర్టు వెరిడిక్ట్స్ మీద మాట్లాడడం, ఇది వీళ్ళిద్దరికే చెల్లుతోంది. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ ఏ షీల్డ్, వెనకాల బీజేపీ షీల్డ్ ఉంది. ఇదే తెలుగుదేశం చూడండి, ఒక మాట అన్నారు, ఇప్పటికి వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఎక్కడెక్కడ కూర్చొని ఆ భౌగోళికాలను కూర్చుకొని చిరతలు వాయించుకుంటున్నారు. ఇది గమనించండి. సో ఇంచేత ఏమంటుంటే ఇక్కడ సదరన్ స్టేట్స్ అన్నిటి మీద, అవతల తమిళనాడుని, అవతల కర్ణాటకని అందరినీ అటాక్ చేస్తారు. ఇందులో మీరు ఇంకో లాజిక్ మిస్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు ఆయన. సార్ ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు సార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నిజంగా దాని మీద ఏమైనా పొరపాటు జరిగితే తక్షణం ఎంక్వైరీ చేసి ఆ చేసిన తప్పు చేసిన వాడిని శిక్షించేంత స్థాయిలో మీరు ఉన్నారు. ఆ విషయం మర్చిపోతే ఏం చెప్పాలండి మనం? ఇంకా పైవచ్చి అంటాడు, మీకు 11 స్థానాలు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదంటే, గతంలో మీకు ఇంత పూర్వకం లడ్డు చుట్టూ ఇచ్చారు కదా సార్ 0 సీట్లు మీకు, అప్పుడు మీకు బుద్ధి రాలేదా? ఏం మాట్లాడుతున్నారండి? ఇహపరాలు మర్చిపోయి మాడితే ఇలాగే ఉంటాయి. వాళ్ళకి 23 స్థానాలు వచ్చినప్పుడు, మీకు పూర్వకం ఇచ్చినప్పుడు 0 చుట్టినప్పుడు, ఈయనకు 11 వచ్చినప్పుడు ఈయనకే బుద్ధి రావాలి, మీకు రాకదా? అంటే మీరు మళ్ళీ ప్రజాస్వామ్యంలో 124 స్థానాలు వచ్చి కానీ మీరు అచ్చాని పచ్చమోసలు అయిపోతారా? ఇది ఎక్కడ వీడియోలు అండి ఇవి? సార్ చూస్తే కనుక ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన స్క్రిప్టే ఇక్కడ సౌత్ ఇండియాలో జరుగుతుంది అన్నట్టు మీరు చెప్తున్నారు. కానీ ప్రజలు కూడా మెల్లమెల్లగా అది తెలుసుకుంటున్నారంటారా? ఖచ్చితంగా సార్. ఇవాళ మీరు గౌరవ్ సుప్రీంకోర్టు వేసిన కమిటీ త్రూగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకి ఇప్పటిదాకా లడ్డు ప్రసాదాలు ఏం జరగలేదని గౌరవ న్యాయస్థానం కన్విన్స్ కాలేదు. కన్విన్స్ అయింది ఖచ్చితంగా ఏం జరగలేదని. అది దాని అర్థం ఏంటంటే ఇవాళ స్వామివారి ప్రసాదంలో ఎక్కడ లోపాలు లేవు. రెండోది ఏంటి, ఇప్పుడు ఈ గౌరవ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇంకా పిచ్చి వేషాలు కోతి వేషాలు వేయడానికి కుదరదు. రాజకీయాలను ఆపాదించి ఎవడు దేవదేవుడి గురించి మాట్లాడా ఒళ్ళు దగ్గర పెట్టి ఉన్నాడని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన వెర్డిక్ట్. ఇంకా మిగిలింది ఏముంది? వీళ్ళు రాజకీయ క్షేత్రంలో ఉన్న పని మానేసి పనికి మాలిన పనులన్నీ చేసుకుని వస్తున్నారు. ఇవాళ ఆయన గౌరవంగా ఉప ముఖ్యమంత్రి స్థాయి, ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శిక్షించే స్థాయి ఉన్న మనిషి ఇవాళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో తిరుగుకుంటాడంటే అవగాహన రాహిత్యం ఉంటుంది. ఇంకా అంతకని వెళ్ళేది. సార్ ఇవాళ తమిళనాడులో ఉదయ్ స్టాలిన్ ని ఒక ప్రశ్న చేశారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అన్నారు కదా అని. అంటే అతను ఒక స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే పవన్ కళ్యాణ్ ని తమిళనాడు వాళ్ళు లెక్క చేయట్లేదా, లేకపోతే టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు సార్? ఎవరు లెక్క చేస్తారు సార్? ఇప్పుడు నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతుంటే ఏం చేయాలి? ఉన్న స్థాయికి ఉన్న గౌరవం నిలబెట్టుకునే మాటలు మాట్లాడితే వాడు కన్సిడర్ చేస్తారు. జనార్దన ధర్మం ప్రైమరీ డీవియేషన్స్ ఉన్న దగ్గర వాళ్ళ పాపతో డిక్లరేషన్ ఇచ్చింది, ఒక మెరిటోరియస్ సర్టిఫికేట్ లో పివి సింధు గారు ఒలింపిక్ మెడల్ గెలిస్తే మా రమణ గారు మెచ్చుకున్నట్టు మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? అది ఆ భుజితలకి ఏం తెలుసండి రాజకీయాలు? 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పిల్లల్ని చదువుకోమంటారు, వాళ్ళకి రాజకీయాలు కులమతాలకు అతీతంగా స్కూళ్ళు వాటిలో ఒక డెకరం మెయింటైన్ చేస్తూ వాళ్ళని పెంపుదల చేస్తారు. ఇది చాలా వైవిధ్యభరితంగా సనాతన ధర్మం గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నాడు? మళ్ళీ ఏమైనా సతీసాగమనాలకు ఏమైనా తెరలేపుతాడా? లేదా 8-9 సంవత్సరాల వయసులోనే పిల్లలు పెళ్లి చేసే కార్యక్రమం తెరలేపుతాడా? లేదా భర్త చచ్చిపోగానే తల తీయించుకొని తెల్ల వస్త్రాలు కట్టించుకునే సాంప్రదాయం తెరలేపుతాడా? పొత్తులో ఉన్న తెలుగుదేశం అధినేత ఈయనగా చంద్రబాబు నాయుడు గారు, దైవాంశ సముద్రుడు రామారావు గారు, ఆయనే ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడం 1983లో ప్రభుత్వం వచ్చిన తర్వాత. వీళ్ళకి ఏం తెలుసని మాట్లాడతారు సార్? ప్రత్యక్ష రాజకీయాల మీద అవగాహన రాహిత్యంతో చిన్న చితక తప్పటడుగులు వేసే రాజకీయ నేపథ్యంలో ఎత్తెత్తి కాలేసి ఎంగిలాకలు వేసిన రాజకీయాలు చేస్తున్నారు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు.